చాలా రోజులవుతుంది కదా బయటికి వెళ్ళక. అంటే సరుకులు కూడా తేవట్లేదు. ఏమన్నా సరుకులు తీసుకురాని లిస్ట్ రాసిస్తే ఎవడు తెస్తుండ్రు, మొత్తం తీసుకురావట్లేదు. తెస్తుండలే కానీ నాకు నచ్చినవి తేవట్లేదు. అందుకని నేనే వెళ్ళాను ఈరోజు తనతో. హస్బెండ్ నేను కలిసి వెళ్ళాము జగ్గైపేట. మాకు దగ్గరే అన్నమాట. 1-2 కిలోమీటర్లే అంతే. సూపర్ మార్కెట్కి వెళ్ళాము. అక్కడ ఏమేమి కనిపిస్తాయి అన్నీ తీసుకున్నాను అనమాట. ప్లస్ రేపు శ్రీరామనవమి కదా, చాలా ఉంటాయి అవసరాలు. కాబట్టి పూజ చేయాలి, పూజ వస్తువులు కావాలి కాబట్టి అన్నీ తీసుకోవాలి. కాబట్టి నేను చూసుకున్నాను. నేను దేనికో వెళ్ళి అన్ని తిండి వస్తువుల మీద పడ్డాను అనమాట. చిప్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, ఇంకా వగేరా వగేరా ఏమేమో. మా ఆయన ఏమో పాప లెక్క పెడుతుండే, ఇంకెన్ని కావాలి, ఇంకెంత కావాలి. మనీ ఏమో పెరిగిపోతూ ఉన్నాయి, నేనేమో అన్నీ వేస్తూ ఉన్నా. మా ఆయనేమో చాలా అంటున్నా కానీ కుదరలా, తీసుకుంటూనే ఉన్నా. ప్లస్ ఒక నెల 2 నెలలు మళ్ళీ 2-3 నెలల దాకా బయటకు వెళ్ళేది ఉండదు కాబట్టి అన్నీ తీసుకోవాలనిపించింది. ప్లస్ మా అబ్బాయి కూడా అడుగుతుండు అవి ఇవి కావాలని. ఇంక వెళ్ళాను, ఎట్లాగో బయటికి వెళ్ళాను కానీ స్నాక్స్ కోసం వెళ్ళాను. ఈరోజు శనివారం కాబట్టి నాన్ వెజ్ తినను, ఇవన్నీ వెజ్కి సంబంధించినవి తీసుకున్నాను. వెజ్ పఫ్ ఒకటే తీసుకున్నాను, ప్లస్ డ్రింక్స్. ప్లస్ నా ఫేవరెట్ ఓన్లీ బ్రెడ్ కాబట్టి ఓన్లీ వెజ్ పఫ్ తీసుకొని ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను, అది సరిపోయిద్ది. రేపు తింటాను. అందులో బ్రెడ్లో ఎగ్ కలుపుతారు కాబట్టి నేను తినను, ఓన్లీ పఫ్ తిన్నాను అన్నమాట. చాలా వెరైటీ ఆఫ్ కేక్స్ ఉన్నాయి. నాకైతే చూస్తుంటే నోరు ఊరుతుంది కానీ తినకూడదు కదా, అందుకని ఏం ముట్టుకోలేదు. కానీ అన్నీ చూశాను ఏమేం కావాలో. తర్వాత మార్కెట్ షాప్కి వెళ్ళాను. జగ్గైపేట మొత్తం నాదే అయిపోయింది ఈరోజు. ప్రతి ఒక్క చోటుకి వెళ్ళాను, చాలా చోట్లకి వెళ్ళాను, కాకపోతే వీడియోస్ తీయలేదు, కుదరలేదు. కూరగాయలు తీసుకున్నాను, చాలా కూరగాయలు తీసుకున్నాను. ఏమేమో రేపటికి అవసరం కాబట్టి తీసుకున్నాను. ప్లస్ ఈ వీక్ మొత్తానికి కావాల్సిన అన్నీ తీసుకున్నాను అన్నమాట. కూరగాయలు, అల్లం వెల్లిపాయలు కావాలి కదా. ప్లస్ పూలు తీసుకున్నాను. పూల షాప్కి కూడా వెళ్ళానమాట, వీడియో తీయలేదు, కుదరలా అక్కడ. ప్లస్ స్వీట్స్ షాప్కి కూడా వెళ్ళాను. బేకరీకి కాకుండా మళ్ళీ సపరేట్గా స్వీట్స్ తయారు చేస్తారు బయట, అక్కడికి వెళ్ళాను. భలే చేస్తున్నారు అక్కడ. అవి చూసుకుంటూ నేను వీడియో తీయటం మర్చిపోయాను అనమాట. సో అల్లం వెల్లిపాయ కొంచెం చాలా రేటు పెరిగింది. అల్లం ఇప్పుడు 1/2 కిలో 15, అర కేజీ 30కి ఇచ్చారనమాట. ఎల్లిపాయలు ఏమో 1/2 కిలో 30, సో అర కేజీ నాకు 50కి ఇచ్చారు. ఓకే అనుకున్నాను. చాలా తీసుకున్నాను, చాలా ఫ్రెష్గా వచ్చింది. నేను ఈవినింగ్ టైంలో వెళ్ళాను కదా, చాలా మటుకు అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట.
నాకు నచ్చినాయి. అందుకు నిమ్మకాయలు, కొత్తిమీర, పుదీనా, ఇంకా కూరగాయలు ఆల్మోస్ట్ అన్నీ కొనేసాను అనమాట. కూరగాయల షాప్ నుంచి బయటకు వచ్చేసి ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను, రేపటికి కావాలి కాబట్టి. ఎగ్స్ తీసుకుందాం అనుకున్నాను, కానీ రేపు పూజ చేయాలి కదా, అందుకు తీసుకోలేదు. ఇంకా బయటకు వచ్చేసరికి పండుమిర్చి ఉంది, కానీ నేను ఆల్రెడీ పచ్చడి పెట్టేశాను. మళ్ళీ సూపర్ మార్కెట్కి వెళ్ళి కొన్ని థింగ్స్ మర్చిపోయాను అనమాట. మళ్ళీ వెళ్ళాను. ఇంకా చూడు మా వారితో, ఇంకేం కావాలమ్మా, చూసుకో అన్నారు. పాపం నేను ఏది అడిగినా వద్దనకుండా కొని ఇస్తారనమాట. అందుకు మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. చాలా ఓపిక మా వారికి, నాకంటే డబుల్ అన్నమాట తనకి ఓపిక. లిస్ట్ రాసింది తనకి ఇస్తే ఇంకా తను తీసుకొచ్చేసింది అన్నీ. నేను మాట్లాడడానికి ఇంకా ఏమేమో తీసుకున్నాను. చాలా డిఫరెంట్గా వచ్చినాయి, న్యూ మోడల్గా. పేస్ట్ కూడా డాబర్ రెడ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, నాకు నచ్చింది. ఈ డాబర్ రెడ్ స్టైల్ బాగుంది. స్టైల్ కోసం కదా, డాబర్ రెడ్ చాలా మంచిది కాబట్టి తీసుకున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, మీది ఈ నెల మంత్ షాపింగ్ అయిందా?